Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to talk about some more important prepositions. మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మీద బేస్ అయ్యి ఉన్న ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అయితే మనం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక టీచరు తన యూట్యూబ్ ఛానల్లో చెప్పిన ఒక ఎర్రర్ని నేను దాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. టీచర్ నేమ్స్ నేను మెన్షన్ చేయను, ఎందుకంటే వాళ్ళని హైలైట్ చేయడం నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, కానీ వాళ్ళు చేసిన తప్పులను లేదా టీచర్ చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కగా హైలైట్ చేస్తానండి. ఏంటంటే మనం సాధారణంగా ఆర్టికల్స్ టాపిక్లోని ద అని ఎక్కడ ప్రొనౌన్స్ చేయాలి, ది అని ఎక్కడ ప్రొనౌన్స్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చెప్పారంటే, కాన్సోనెంట్ ఏదైనా వర్డ్ కాన్సోనెంట్ సౌండింగ్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఆ వర్డ్స్ ముందు ద అని ప్రొనౌన్స్ చేయాలని, వావెల్ సౌండింగ్తోని స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు ది అని ప్రొనౌన్స్ చేయాలని చెప్పారు. ఎక్సలెంట్, ఇది కరెక్ట్ అండి. అయితే ఆమె తీసుకున్న ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఒకసారి. మౌంట్ ఎవరెస్ట్ ముందు దా యూజ్ చేస్తారండి, ఎవరెస్ట్ ముందు దా యూజ్, ఈ విధంగా టీహెచ్ అనే స్పెల్లింగ్ యూజ్ చేస్తూ మౌంట్ అనే వర్డ్ కాన్సోనెంట్ సౌండింగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దా అనాలని, ఎవరెస్ట్ అనే వర్డ్ వావెల్ సౌండింగ్తో స్టార్ట్ అవుతుందని ది అని ప్రొనౌన్స్ చేయాలని చెప్పారండి. అయితే ఇక్కడ ఎర్రర్ ఏంటంటే, ఎవరెస్ట్ అనే వర్డ్ ముందు ఎప్పుడు మనం అసలు దా అనే ఆర్టికల్ వాడకూడదండి. ఆ విషయం మేడం తెలుసో లేదో నాకు తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే తప్పులని వివరించేస్తారు, తర్వాత అయినా సరే ఆ మిస్టేక్ తెలిసాక అది హైలైట్ చేసుకుంటూ నేను ఇక్కడ తప్పు చెప్పాను అనే రెఫరెన్స్ వీడియో చేస్తున్నారు నాకు తెలియదు. బట్ ఎవరెస్ట్ అనే వర్డ్ ముందు ఎప్పుడు కూడా మనం దా అని ఆర్టికల్ని యూజ్ చేయకూడదు, డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదంటే, మనము ఏ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు, అంటే మౌంటైన్ రేంజెస్ ముందు మనము దా అనే ఆర్టికల్ను వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ ఉంది, హిమాలయస్ అంటే సింగిల్ మౌంటైన్ కాదు, సింగిల్ పీక్ కాదు. ఆ మౌంటైన్స్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటుంది, లేదా మౌంటైన్ రేంజెస్. కాబట్టి హిమాలయస్ ముందు దా అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఎవరెస్ట్ ముందు వాడకూడదు అనే ఒక రూల్ ఉంటే మీరు ఈ విధంగా వాడాలని ఎగ్జాంపుల్కి ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. సో ఈ విధంగా యూట్యూబ్లో చాలామంది టీచర్స్ మిస్టేక్స్ చెప్తున్నారండి. క్లాసెస్ ఫాలో అవ్వండి, వినండి. బట్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. డూ యూ హ్యావ్ ద ఎబిలిటీ to identify whether their classes are, their explanations are correct or not? ఐడెంటిఫై చేసే ఎబిలిటీ మీకు ఉందా లేదా అనేది మీరు చూసుకోండి, ఓకేనా? లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. మన టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. ఏంటంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, స్కిప్ చేయకండి అండ్ వర్క్ నీట్గా చూడండి. ఆన్ ఇన్ అని చిన్న చిన్న కాన్సెప్ట్ల కోసం వెతకండి. పెద్ద పెద్ద కాన్సెప్ట్లు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ లాంటి కాన్సెప్ట్లు మనకు కావాలి, ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేడ్ ఆఫ్ అండ్ మేడ్ ఫ్రమ్. మేడ్ అనే వర్బ్ తర్వాత ఆఫ్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, మేడ్ అనే వర్బ్ తర్వాత ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆఫ్ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనే డిఫరెన్స్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్ ద్వారా చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, ఏదైనా వస్తువును తయారు చేయడానికి మనం ఏదో ఒక మెటీరియల్ ఖచ్చితంగా వాడతాం, తీసుకుంటాం. ఆ మెటీరియల్ నుంచి ఆ వస్తువును తయారు చేస్తాం. ఆ మెటీరియల్ నుంచి ఆ వస్తువును తయారు చేయడానికి కొంత ప్రాసెస్ అంటూ జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా ఆ మెటీరియల్ ఏ విధంగా కనిపిస్తుందో ఆ వస్తువు కూడా తయారు చేసిన తర్వాత ఆ వస్తువు కూడా అలాగే కనిపించింది అనుకోండి, ఆ సందర్భంలో మనం ఏంటంటే, అంటే తన రూపాన్ని మార్చుకోలేదు, ఆ సందర్భంలో మేడ్ ఆఫ్ని ఉపయోగిస్తాము. అలా కాకుండా మెటీరియల్ని కొంత ప్రాసెస్ చేసిన తర్వాత ఐటెం తయారైపోయిన తర్వాత మనకి కనిపించే ఐటెం తయారు చేసిన వస్తువు వాడిన మెటీరియల్ ఒకే ఫామ్లో లేవనుకోండి, ఫామ్ చేంజ్ అయితే మేడ్ ఫ్రమ్ అని యూజ్ చేస్తామండి. ఇది సందర్భం, ఓకేనండి? సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, ఓకేనా? వుడ్ నుంచి చైర్ని తయారు చేశారు. అయితే చెక్క, కుర్చీ ఒకే ఫామ్ని కలిగి ఉంటాయి. అంటే షేప్ గురించి మాట్లాడట్లేదు, మెటీరియల్ చూసుకుంటే ఒకే ఫామ్ని కలిగి ఉంటాయి, మారిపోదు చెక్క. ఇప్పుడు మనకు చైర్లో కూడా చెక్క కనిపిస్తుంది, వుడ్ తయారు చేయకముందు వాడిన వుడ్ ఏదైతే అందులో కూడా ఏంటంటే మనకి ఆ చెక్క అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫామ్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ వుడ్ నుంచి చైర్, అక్కడ ఫామ్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలండి. పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వుడ్, వుడ్ నుంచి మనం పేపర్ తయారు చేస్తాం, ఓకేనా? వుడ్, పేపర్ ఒకలా కనిపించవు. అయితే మనకి చాలామందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు చెక్క నుంచి కుర్చీ తయారు చేసాము అనగానే నమ్మశక్యంగా ఉంటుంది, ఎందుకంటే బట్ పేపర్ అనేది చెక్క నుంచి తయారు చేశారంటే స్టార్టింగ్ బిగినర్స్కి ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లకి నిజమా ఇది అబద్ధమేమో అని కొంచెం ఏంటంటే అన్బిలీవబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే రెండు ఒకే ఫామ్ని కలిగి ఉండదు కాబట్టి. అలాగా
ఒక మెటీరియల్ నుంచి వస్తువుని తయారు చేసిన తర్వాత ఆ రెండు ఒకే ఫామ్ని కలిగి లేవు, ఫామ్ అనేది చేంజ్ అయింది. ఆ సందర్భంలో మనం ఏంటంటే మేడ్ తర్వాత ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. మనం ఏదైనా వస్తువుని తయారు చేయడానికి వాడిన మెటీరియల్ ప్రాసెస్ చేసిన తర్వాత అదే ఫామ్ని కలిగి ఉంటే మేడ్ ఆఫ్ని యూజ్ చేస్తాం. ఆ ఫామ్ని కోల్పోతే లేదా చేంజ్ చేస్తే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే మేడ్ ఫ్రమ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో SSC CGL 2019లో అడిగిన క్వశ్చన్ ఉందండి, చూడండి. దిస్ జ్యువెలరీ బాక్స్ ఈజ్ మేడ్ ఫ్రమ్ సిల్వర్ అండ్ ఈజ్ అన్ యాంటిక్ పీస్. ఓకే, దిస్ జ్యువెలరీ బాక్స్ ఈజ్ మేడ్ ఫ్రమ్ సిల్వర్. సిల్వర్ నుంచి ఈ జ్యువెలరీ బాక్స్ తయారు చేయడం జరిగిందని చెప్పారు, తయారు చేశారని. నెక్స్ట్ అదేంటంటే ఒక యాంటిక్ పీస్ అంటే పురాతనమైన వస్తువు అని ఒక మీనింగ్ కన్వే చేయడం జరిగింది. ఓకేనా. అయితే మనకి ఈ జ్యువెలరీ బాక్స్ ఏదైతే ఉందో, సిల్వర్ నుంచి తయారు చేసిన జ్యువెలరీ బాక్స్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ అందులోనే సిల్వర్ ఉంది, ఇందులో కూడా సిల్వర్ మనకు కనిపిస్తుంది, ఫామ్ అనేది చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ ఫ్రమ్ కాదండి, మనం ఏం యూజ్ చేయాలంటే ఆఫ్ యూజ్ చేయాలి. ఓకేనా. దిస్ జ్యువెలరీ బాక్స్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అండి. సో ఎర్రర్ అనేది మనకు పార్ట్ బిలో ఉంది. ఓకే, ఈ రూల్ ఏంటి, మేడ్ ఆఫ్, మేడ్ ఫ్రమ్. మేడ్ ఆఫ్ని మేడ్ తర్వాత ఎప్పుడు యూజ్ చేస్తామంటే మెటీరియల్ తర్వాత, ఆ మెటీరియల్ నుంచి ఒక ఐటెం తయారు చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ఐటెం అనేది మెటీరియల్ ఎలా కనిపిస్తుందో అదే ఫామ్లో ఉంటే మేడ్ ఆఫ్. ఫామ్ చేంజ్ చేసుకుంటే ఏమవుద్దంటే అక్కడ మేడ్ ఫ్రమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ద వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్ అంటాం. ద వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్ అంటాం. ఎందుకంటే గ్రేప్స్ ఎలా కనిపిస్తున్నాయో వైన్ అలా కనిపించదు, ఫామ్ చేంజ్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే మేడ్ ఫ్రమ్ యూజ్ చేస్తాం. ఇలాగా మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే మన బుక్లోని ఇటువంటి చాలా రూల్స్, క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు తీసుకున్న వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా చదవండి అండి. ఈ కాన్సెప్ట్ని 317 పేజీలోని ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లుక్ ఇంటూ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. లుక్ ఇంటూ అనేది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్రేజల్ వర్బ్ అంటే ఫ్రేజల్ వర్బ్ పక్కాగా ఉంటుంది. వర్బ్ ప్లస్ ఇంకేముంటుంది అంటే ప్రిపోజిషన్ ఉంటుంది. ఓకేనా, అందుకని ప్రిపోజిషన్ టాపిక్లోని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. లుక్ ఇంటూ అంటే టు ఇన్వెస్టిగేట్. లుక్ ఇంటూ మీనింగ్ ఏంటంటే టు ఇన్వెస్టిగేట్, టు ఎగ్జామిన్ సంథింగ్ కేర్ఫుల్లీ, ఏదైనా దాన్ని జాగ్రత్తగా గమనించడం, ఇన్వెస్టిగేట్ చేయడం. దాన్ని ఏమంటామంటే లుక్ ఇంటూ అని యూజ్ చేస్తాం. లుక్ ఇంటూ అనే వర్డ్ని, ఫ్రేజల్ వర్బ్ని మనం ఎక్కువగా యూజ్ చేయము. మనం ఎక్కువ ఇండియాలో అయితే ఇన్వెస్టిగేట్ అనే వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇన్వెస్టిగేట్ అనే వర్డ్ని ఎక్కువగా వాడరండి. దే యూజ్ దిస్ ఫ్రేజల్ వర్బ్ లుక్ ఇంటూ మోస్ట్. ఓకే, దాన్ని ఎక్కువగా మోస్ట్గా దాన్నే ఎక్కువ వాడుతుంటారండి. ఓకేనా. సో లుక్ ఇంటూ అంటే టు ఎగ్జామిన్ కేర్ఫుల్లీ, ఇన్వెస్టిగేట్. ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద మర్డర్. ఆ మర్డర్ కేసు ఏదైతే ఉందో దాన్ని పోలీస్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సేమ్ మీనింగ్, లుక్ ఇన్ టు అన్న ఇన్వెస్టిగేటింగ్ అన్న సేమ్ మీనింగ్. ఓకేనా, లుక్ ఇన్ టు అన్న ఇన్వెస్టిగేటింగ్ అనేది సేమ్ మీనింగ్. బట్ మనం ఏం చేస్తున్నాము, మనం కొత్త ఎర్రర్స్ క్రియేట్ చేయడంలో మనం ఎక్స్పర్ట్స్ అండి. మనం ఏంటంటే ఎక్స్పర్ట్స్, తప్పులేదు, ఇట్ ఈస్ నాట్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. దట్స్ వై వీ వుడ్ లైక్ టు మేక్ క్రియేట్ న్యూ ఎర్రర్స్. మనం ఏంటంటే ఎర్రర్స్ తయారు చేస్తూ ఉంటాం, అది మనకి ఇష్టం అంతే. మనం ఏం చేస్తామంటే ఈ లుక్ ఇంటూ ఉన్న దాంట్లోని ఈ ఇంటూ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతుంటాం. ఏంటి, ఇన్వెస్టిగేట్ ఇంటూ ద మర్డర్ కేస్ లేదా మర్డర్ అని. ఓకేనా, ఇన్వెస్టిగేట్ తర్వాత మళ్ళీ ఇంటూ యూజ్ చేయకూడదు. లుక్ ఇంటూ అంటేనే ఇన్వెస్టిగేట్ అని మీనింగ్. మనం ఏం చేస్తాం, ఇన్వెస్టిగేట్ ఇంటూ అని ఎర్రర్స్ చేస్తాం. సో దాని మీద మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అడిగారు. చూడండి ఒకసారి, CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2014లో అడిగిన క్వశ్చన్ అండి. ద పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ఇంటూ ద మ్యాటర్. సంథింగ్ ఏదో ఉందో దాంట్లో ఏం చేస్తున్నారంటే ద పోలీస్ ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ లుక్డ్ ఇంటూ అని ఉంటే ఎర్రర్ కాదు. ఇక్కడ ద పోలీస్ లుక్డ్ ఇంటూ ఉంటే అది మీనింగ్ ఏంటి, ఇన్వెస్టిగేటెడ్. ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేటెడ్ ఇస్తారు, పక్కన ఏంటి మళ్ళీ ఇంటూ అనేది రాంగ్ అండి. సో డోంట్ మేక్ దిస్ మిస్టేక్, ఇట్స్ ఏ కామన్ ఎర్రర్, కామన్ మిస్టేక్. డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో మీకు ఏంటంటే ప్రిపోజిషన్స్లోని అడ్వాన్స్ లెవెల్లోని ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మేడ్ ఆఫ్, మేడ్ ఫ్రమ్ అండ్ లుక్ ఇంటూ అంటే ఏంటి, ఇన్వెస్టిగేట్. అంతేగాని ఇన్వెస్టిగేట్ ఇంటూ అని మళ్ళీ ఇన్వెస్టిగేట్ పక్కన ఇంటూ అని యూజ్ చేయకూడదు. మనకి ఏంటంటే ఇన్వెస్టిగేట్ అనేది మనం ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. లుక్ ఇంటూ అనేది ఫారినర్స్ అంటే మ్యాక్సిమం ఏంటంటే నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. ఎలాంటి వండర్ఫుల్ థింగ్స్, ఫ్యాక్ట్స్ మీకు ఎన్నో రివీల్ చేస్తూ ఉంటాను. సో if you have any doubts, don't forget to ask me your doubts in the comment section below. And if you want me to explain any new concepts,
ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా ఆ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇంకా ఎస్ఎస్సి జీడీ ఎగ్జాము జాన్ ఫెబ్లో మనకు పెట్టొచ్చు అని అంటున్నారు కదా, ఈలోగా మ్యాక్సిమం టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని తయారు చేయడానికి నా వంతు హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.